హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనేసి అయితే అనుకుంటున్నాను. సో చాలా రోజులైంది వీడియోస్ చేయక. ఇప్పుడైతే ఈ బుక్ యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకొని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ బుక్ నేమ్ వచ్చేసి సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. ఆథర్ నేమ్ వచ్చేసి చార్లెస్ న్యూటన్ అన్నట్టు. సో ఈ బుక్ చాలా చిన్నగా ఉంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. కాస్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడైతే 75 రూపీస్ ఉంది. అయితే నేను లైబ్రరీలోంచి తీసుకొని వచ్చాను, చాలా పాతది ఇది. సో ఇప్పుడు కూడా ఇంతే ఉండొచ్చు ప్రైస్ వచ్చేసి. అండ్ పేజెస్ వచ్చేసి 142 పేజెస్ ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి, త్వరగానే అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్. నేమ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ పర్సనల్గా మనం డెవలప్ అవ్వాలి అంటే ఈ బుక్ అయితే చదవచ్చు. చాలామందికి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వొకాబులరీ కూడా చాలా అంటే ఎక్కడెక్కడి నుంచి వర్డ్స్ నేను దాన్ని సెర్చ్ చేసి చదివేసరికి అంటే మంచి వొకాబులరీని మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. సో మీరు ఈ బుక్ చదవచ్చు. సో దీంట్లో లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ చూసేస్తే 33 అయితే ఉన్నాయి కదా. సో దీంట్లో వచ్చేసి మంచిగా టాపిక్స్ అయితే ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్ గురించి ఉంది, లీడర్స్ అండ్ ఫాలోవర్స్, బిగిన్ ఎట్ ది బాటమ్, ఇలాంటి టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నేనైతే కొన్ని లైన్స్ అయితే హైలైట్ చేసేసాను, అవి చూద్దాం, మీకు అర్థమవుతుంది బుక్ ఎలా ఉంది, ఏంటిది, చదవాలా వద్దా అనేసి. సో ఇక్కడ వచ్చేసి జర్మన్ జనరల్ వచ్చేసి తన ఆఫీస్లో ఉండే ఆఫీసర్స్ని 4 క్లాసెస్గా అయితే డివైడ్ చేసేవాళ్ళంట. క్లెవర్, స్టూపిడ్, ఇండస్ట్రియస్ అండ్ లేజీ అనేసి. అయితే ఎవరికి అంటే హయ్యర్ పొజిషన్ ఇవ్వాలి అనేసి తను డిసైడ్ చేసేది ఇక్కడైతే మెన్షన్ చేశారు, చదివితే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్, అంటే ఎవరైతే ధైర్యవంతులు ఉంటారో వాళ్ళకే అదృష్టం అనేది హెల్ప్ చేస్తుంది అనేసి ఇక్కడ లైన్స్లో అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా మంచిగా ఉంది. గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్స్, భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఎవరైతే తమకి తాము హెల్ప్ చేసుకుంటారు అనేసి. ఈ విధంగా చాలా మంచి పాయింట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బిగిన్ ఎట్ ది బాటమ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఎవరైతే పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలను వాళ్ళ ఆర్గనైజేషన్లో ఒక కామన్ వర్క్ మ్యాన్ లాగానే తీసుకునేవాళ్ళు. ఎందుకు అంటే తీసుకొని పోయి ఒకటేసారి పై పొజిషన్లో పెడితే వాళ్ళకు డిసిప్లిన్ అనేది, అంటే వర్క్ ఎలా చేయించాలి, ఏంటిది అంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఒక కామన్ వర్క్ మ్యాన్ లాగానే వాళ్ళని కూడా వాళ్ళు. సో ఇందులో అదే ఉంది, ఎలా అంటే బిగిన్ ఎట్ ది బాటమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో దీంట్లో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైలైటర్ ఎక్కువైపోయింది. సో 2 టైప్స్ ఆఫ్ పీపులే ఉంటారు మొత్తం వరల్డ్లో అనేసి చెప్పారు ఆథర్ గారు. ఒకరు లీడ్ చేస్తారు, ఇంకొకరు ఫాలో చేస్తారు, అంతే కదా. ఒకరు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇంకొకరు ఫాలో చేస్తారు. దాని గురించి అయితే చాలా మంచిగా చెప్పారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎవరికి ఉంటాయి, అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటిది అనేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చదివేయచ్చు, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ నెవర్ ఎండ్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా పెబుల్స్, రాళ్ళు ఎలా అయితే అంటే సముద్రపు అలలకి కొట్టుకొని వచ్చి ఎలా గరుకు రాళ్ళు కూడా స్మూత్గా అయిపోతాయో అలానే మన లైఫ్ కూడా ఉంటుంది, అలానే మనల్ని మనం స్మూత్ చేసుకోవాలనేసి దాని గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, చదివేయండి. మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైమ్, ఇంకా హైలైట్ చేసిన లైన్స్ని. సో ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది బుక్, వర్త్ రీడింగ్ అనేసి అయితే చెప్పొచ్చు. మీకు తప్పకుండా చదవాలి అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి కూడా మంచిగా చెప్పారు ఆయన, మీరు చదివేయచ్చు. నెక్స్ట్ డ్రెస్సింగ్ సెన్సిబుల్, అంటే దీంట్లో వచ్చేసి అంటే బాయ్స్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, గర్ల్స్ ఎలాంటివి వేసుకోవాలి, అండ్ శారీస్ గురించి కూడా ఇండియన్ లేడీస్ వేస్తారు కదా, దాని గురించి కూడా చాలా బాగా అయితే చెప్పారు. సో మనం ఇండియన్స్ ఎక్కువగా రెడీ అవుతాం
వేరే కంట్రీ వాళ్ళతోని పోల్చుకుంటే. సో వాళ్ళని ఇక్కడ క్రిస్మస్ ట్రీతోనైతే కంపేర్ చేసి ఆథర్ చెప్పారు. సో ఇది మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ వచ్చేసి ఎలాంటి డ్రెస్సెస్ వేయాలి, పూలు ఉంటాయి కదా చొక్కాలు, అలాంటివి వేయకూడదు. అంటే డ్రెస్ చూసి మీకు ఎలా జడ్జి చేస్తారు అనే దాని గురించి అయితే చెప్పారు. అండ్ దీంట్లో వచ్చేసి సో మనం ఎవరైతే ఎక్కువగా డ్రెస్సెస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ షూస్కి ఇవ్వరు. సో చాలామంది వచ్చేసి ఫస్ట్ మీ చెప్పల్స్ ఆర్ షూస్ని ఫస్ట్గా గమనిస్తారు, అంటే నోటీస్ చేస్తారు అనేసి దీంట్లో చెప్పారు. యూ షుడ్ వేర్ యువర్ క్లాత్స్, నెవర్ అలో యువర్ క్లాత్స్ టు వేర్ యూ. అంటే మీరు బట్టలను మీరు ధరించాలి, బట్టలు మిమ్మల్ని ధరించొద్దు అనేసి ఇదొక అంటే లైక్ సెంటెన్స్ లాగా చెప్పారు. చాలా బాగుంది ఇది. అండ్ షూస్ కూడా ఇంపార్టెంట్. మనం చాలామంది డ్రెస్సింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ షూస్ అనేవి మనం మంచిగా చూస్ చేసుకోము. సో దాని గురించి కూడా ఇక్కడ మంచిగా చెప్పారు. సో చదివేయండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్ట్ బ్రీఫింగ్ అనేసి అయితే ఉంది కదా. సో ఒక మనిషి అంటే ఒక మిషన్ 50 మెంబర్స్ అంటే 15 ఆర్డినరీ మెన్ యొక్క పని చేయగలదు. బట్ అదే ఒక మిషన్ ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ చేసే వర్క్ చేయలేదు అనేసి అయితే బాగా చెప్పారు. సో దీంట్లో ఇంకా వచ్చేసి మనం తినేటప్పుడు అందరి ముందు ఎలా బిహేవ్ చేయాలి, తినేటప్పుడు నోట్లో ఫుడ్ పెట్టుకొని మాట్లాడకూడదు, ఇలాంటి చాలా హ్యాబిట్స్ గురించి అయితే ఆథర్ చెప్పారు. సో ఈ బుక్ అనేది ప్రతి ఒక్కరూ చదవాలనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే చాలా వర్త్ రీడింగ్ బుక్ అండి, చదివేయండి. మరి లేట్ ఎందుకు, 142 పేజెస్ ఉన్నాయి. డైలీ ఒక 4 పేజెస్ చదివితే సరిపోతుంది, త్వరగానే అయిపోతుంది. అండ్ మీ వొకాబులరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఫస్ట్ బీటెక్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చేసి తెలుగులో మాట్లాడేవాళ్ళు. సో వాళ్ళతో ఉన్నప్పుడు నా తెలుగు బాగానే ఉంది, నేను డైలీ వాళ్ళతో మాట్లాడేదాన్ని కాబట్టి మంచిగా ఉండేది. ఇప్పుడు 2 years అయిపోతుంది. సో తెలుగులో ఎవరితో మాట్లాడకపోవడం వలన కొంచెం కష్టంగా అనిపిస్తుంది తెలుగు మాట్లాడడం. నాలుక తిరుగుతలేదు నాకు అసలు. మీరు అర్థం చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.